బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నేడు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేడు మంత్రులు, ప్రజాప్రతినిధుల రాకతో అక్కడ సందడిగా మారింది. మంత్రి శ్రీధరబాబు ఆధ్వర్యంలో అభ్యర్థులు నేరుగా వెళ్లి ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థులు గెలుపుపై ధీమాగా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నేడు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేడు మంత్రులు, ప్రజాప్రతినిధుల రాకతో అక్కడ సందడిగా మారింది. మంత్రి శ్రీధరబాబు ఆధ్వర్యంలో అభ్యర్థులు నేరుగా వెళ్లి ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసింది. కాసేపటి క్రితమే ఇక ఇద్దరు, ఏదైతే అభిషేక్ సింఘ్వి అలాగే ప్రభుత్వ సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక మొత్తంగా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లవంతో పాటుగా అసెంబ్లీలో ఆయన ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇక మొత్తంగా గత కొన్ని రోజులకు కూడా ఇది సస్పెన్స్ క్రియేట్ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు పెరిగిన నేపథ్యం కావచ్చు. దాదాపుగా 16 మందికి సంబంధించి కూడా రేసులో ఉన్నారు. వాళ్ళకు అధిష్టానంతో కూడా చర్చలు జరిపిన నేపథ్యం కావచ్చు. ఇక అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా మరోసారి ఆయన పదవిని రిన్యువల్ చేయడం జరిగింది. 2 ఏళ్ల పదవీ కాలంలో కేకే రాజీనామాతో అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా చోటు కల్పించారు. మరోసారి ఆయనకు ఇప్పుడు కూడా మరోసారి రాజ్యసభ కూడా కాంగ్రెస్ పార్టీ పంపించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. సుదీర్ఘ కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఏఐసిసి దృష్టిలో ఉంచుకుంది. ఇక వీటన్నిటికీ మొత్తంగా సామాజిక సమీకరణలు కావచ్చు, పార్టీకి చేసిన సేవలు, పార్టీకి చేసిన కార్యక్రమాలు కావచ్చు, సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఓపెన్ కేటగిరీలో వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా ఏఐసిసి రాజ్యసభ సంబంధించి కూడా స్థానాన్ని కల్పిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా 16 మంది బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. దాంట్లో ఏదైతే తెలంగాణ నుంచి కూడా 2 ఖాళీలు ఏర్పడ్డ నేపథ్యం కావచ్చు. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, అలాగే మరొకరు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇక వీరిద్దరికీ అవకాశం కల్పించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోబోతా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన ఢిల్లీ నుంచి కూడా ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఏదైతే కుమారుడి వివాహానికి హాజరయ్యారు, అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ ప్రాంగణానికి వస్తారు. ఇక నామినేషన్ సంబంధించిన ఈ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చివరి రోజు నామినేషన్ గడువు కావచ్చు. ఎందుకంటే నామినేషన్ దాఖలకు సంబంధించి కూడా ఈరోజు చివరి రోజు. ఇక మార్చి 9 నామినేషన్కి సంబంధించి కూడా ఉపసంహరణ ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. అలాగే మార్చి 16న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లబడనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ బీజేపీకి సంబంధించి కూడా తెలంగాణ సంబంధించిన ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అభ్యర్థి నామినేషన్ సంబంధించి కూడా ఇప్పటి వరకు వాళ్ళు అసెంబ్లీకి రాని నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ ఏదైతే వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలతో ఇదే అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నారు. సుదీర్ఘకాలానికి సంబంధించి కూడా తనకు అవకాశం కల్పించాలని కూడా కోరడం జరిగింది. ఇతర ఎవరైతే ఈ 16 మంది
ఆశావాహులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇస్తామన్నట్టుగా కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రకటించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇతర పదవులు ఇస్తాం. ఎవరు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమీకరణల సమతుల్యం పాటిస్తా ఉన్నది. అన్ని ఏదైతే సామాజిక వర్గాల వారికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఉంటుందన్నట్టుగా కూడా జరిగిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఇరువురు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం ఉన్నది. దాదాపుగా నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో పాటుగా ఏదైతే రేవంత్ రెడ్డి భేటీ అయిన నేపథ్యం కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా అరగంట పాటు చర్చలు జరిపారు. మెరిట్ అంశం ఆధారంగా కూడా ప్రస్తావన వచ్చిన నేపథ్యం కావచ్చు. దీంట్లో వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. ఆయనకు సంబంధించి కూడా సర్వేలు చేయడం జరిగింది. ఏఐసిసి నుంచి ఆ సర్వే నివేదిక ఆధారంగా పార్టీకి చేసిన ఆధారంగా కూడా వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ.